నేడు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకు పరామర్శించనున్నారు. ఇటీవల పేరుపోగు క్రాంతి కుమార్ సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు వేధించారని ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. క్రాంతి కుమార్ కుటుంబాన్ని కలిసి జగన్ సంఘీభావం తెలుపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, శ్రీజ, ఇప్పటికే కృష్ణలంక పిఎస్ చుట్టూ వివాదాలు తిరుగుతుండగా గాది సాయి కృష్ణ మిస్టరీ డెత్తో ఇప్పుడు విజయవాడకు చెందినటువంటి పేరుప్రోగి క్రాంతి కుమార్ అదే పోలీస్ స్టేషన్ లో అదే సిఐ నాగరాజు చేతిలో కూడా దారుణంగా వేధింపులకు గురి కాబట్టి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటువంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి అంటూ కూడా ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద. ఈ రోజు స్వయంగా ఆయన విజయవాడ వచ్చి పేరుపోగు క్రాంతి కుమార్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించబోతున్నారు. ఏదైతే ఆయన తండ్రి కూడా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు అయిన నేపథ్యంలో కూడా పేరుపోగు వెంకటేశ్వరరావును అలాగే ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఆయన తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే మే 21వ తేదీన క్రాంతి కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడలో తన నివాసంలో పురుగు మందులు తాగి ఆత్మహత్య చేసుకుంటూ ఒక సెల్ఫీ వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశాడు. చనిపోవడానికి ముందు ఆయన కన్నీళ్లతో రికార్డు చేసినటువంటి సెల్ఫీ వీడియో కూడా అటు గత నెలలో అంటే జూన్ నెలలో కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ గా మారిన పరిస్థితి కూడా ఉంది. తాను ఒక మాదిగా సామాజిక వర్గంలో పుట్టడమే చేసిన తప్ప అంటూ గత 3 నెలలుగా పోలీసులు తనను వేధిస్తున్నారు, కొడుతున్నారు. కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపుల వల్లే తాను చనిపోతున్నానంటూ కూడా ఆ వీడియో వాంగ్మూలంలో విషం తాగుతూ కూడా ఆయన అత్యంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకుని మరణించినటువంటి ఘటన చోటు చేసుకుంది. దాని మీద ఇప్పుడు సిఐ నాగరాజును అటు గాదే సాయి కృష్ణ విషయంలో తెర మీదకి రావడం, అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం కూడా జరిగిన నేపథ్యంలో సిట్టు విచారణ కొనసాగుతుండగా మరొక అంశం కూడా ఈ రోజు క్రాంతి కుమార్ అంశం బయటకు వెలుగులోకి రావడం కూడా తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. అటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, శాంతి భద్రతలు లోపించాయి, జంగిల్ రాజు నడుస్తుందంటూ ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం నేపథ్యంలో కూడా ఈ రోజు ఆయన పర్యటన కూడా అటు క్రాంతి కుమార్ నివాసానికి వెళ్ళడం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు కృష్ణలంక పిఎస్ చుట్టూ ముసురుతున్న వివాదాల్లో ఇది మరింత పెద్ద వివాదం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలన్నటువంటి ప్రధాన డిమాండ్ నాగరాజు పైకి వైసీపీ తీసుకొస్తున్న పరిస్థితి కూడా ఉంది. నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్రాంతి కుమార్ నివాసానికి వెళ్తున్న నేపథ్యంలో మరోసారి ఇది తారాస్థాయికి చేరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను ఈ రోజు అలాగే దళిత సంఘాల నాయకులను అందరినీ కూడా ఈ రోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నట్లు తెలుస్తుంది. ఉదయం 10 గంటలకు ఆయన విజయవాడ చేరుకుంటారు. విజయవాడ క్రాంతి కుమార్ నివాసానికి వెళ్లి ఆయన తండ్రిని గాని వారి కుటుంబ సభ్యులు గాని పరామర్శించి ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలు, వివరాలు కూడా తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే 3 నెలల నుంచి సిఐ నాగరాజు తనను వేధిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి పాత కేసుల నేపథ్యంలో ఆ తర్వాత పరివర్తన చేసి సాధారణ జీవనం కొనసాగిస్తున్నప్పటికీ కూడా క్రాంతి కుమార్ కావాలనే వేధించారన్న ఆరోపణలు కుటుంబ సభ్యులు ఇప్పటికే చేస్తున్న సందర్భంలో ఎందుకు మళ్ళీ ఏ విషయంలో వేధించారు, ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలు కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే అటు కొన్ని ఆర్థిక లావాదేవీల విషయంలోనే ఈ రోజు సిఐ ఎవరైతే నాగరాజు ఉన్నారో అతను క్రాంతి కుమార్ ను పిలిచి వేధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే ఒక సిమెంట్ వ్యాపారితో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారం విషయంలోనే సిఐ నాగరాజు జోక్యం చేసుకున్నారు. సివిల్ తగాదాల్లో సిఐ నాగరాజు జోక్యం చేసుకున్న ఒక బలమైన అంశాన్ని కూడా ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బయటకు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏ విధంగా అటు పోలీస్ శాఖలో ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది సిఐని లేదంటే ఆ కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం కాదు, డీజీపీ సిపిల మీద యాక్షన్ తీసుకోవాలి. అటువంటివి పక్కన పెట్టే విధంగా చంద్రబాబు ఎందుకు వ్యవహరిస్తున్నారంటే ఆరోపణలు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. ఆ తరుణంలో ఈ రోజు వెళితే ఇంకా ఎన్ని కీలక ఆధారాలు బయటపడతాయి, అటు పోలీస్ శాఖకు దీన్ని పూర్తిగా కూడా ఉచ్చు పెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి అనుమానాలు కూడా ఈ రోజు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అటు క్రాంతి కుమార్ నివాసానికి అయితే అటు కాసేపట్లోనే అంటే ఉదయం 10 గంటలకల్లా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.